ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఆదివాసీ విద్యార్థులు వేసిన ధీంసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా 3 ఏళ్ల చిన్నారి ఆదివాసీ వేషధారణలో జై ఆదివాసీ అంటూ చేసిన నినాదాలు ప్రాంగణమంతా మార్మోగిపోయాయి. అడవి తల్లి ఒడిలో పుట్టిన ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కొన్ని రాజకీయ పార్టీలు తుంగలో తొక్కుతున్నాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పోడు భూములకు పాలక ప్రభుత్వాలు ఇప్పటికీ పూర్తిస్థాయి హక్కు పత్రాలు ఇవ్వలేదు. మరోవైపు 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. న్యాయపరంగా సంక్రమించిన ఆదివాసీ చట్టాలకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వాలు ఆదివాసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచ ఆదివాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ గుడాలలో కూడా గుడెంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులకి, ఉద్యోగులకి, విద్యార్థులకు, సోదరులందరికీ కూడా తుడుందెబ్బ ఉద్యమం వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 1 చట్టం విషయంలో కూడా సుప్రీంకోర్టులో కేసు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ కావాల్సిన బాధ్యత ఉంది కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబటే సుప్రీంకోర్టులో ఇంక్లూడ్ కావాల్సిన బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు, అదేవిధంగా సంస్కృతిని కోల్పోతున్నారు. అదేవిధంగా పీసా చట్ట, గ్రామ సభల తీర్మానాలు కూడా పాలకులు, ప్రభుత్వం, అధికారులు కానీ వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇంకా అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు రావాల్సింది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. శక్తి స్వరూపిణి లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మ కరుణా కటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట ఆరోగ్యం, ఆనందం, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుతూ బోనాల మహాజాతర సందర్భంగా శుభాకాంక్షలు. మీ ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్. కొరవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బలగాని శ్రీనివాస్ గౌడ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, మహబూబాబాద్ జిల్లా వాసులకు శుభాకాంక్షలు. ఇట్లు దయ్యాల శ్రీధర్ గౌడ్, మోదుగులగూడెం గ్రామ ఉప సర్పంచ్ మరియు మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ.